అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు షోడశ గౌరి వ్రతకథ అంటే తదియ నోము వ్రతకథను విందాం. పూర్వం ఒకసారి సూతులవారు శైనకాది ముని పుంగవులతో కలియుగంలో మానవులు తరించడానికి మరియు ఏ వ్రతం ఆచరించుకున్న స్త్రీలు సర్వ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతారో అట్టి షోడశగౌరి వ్రతం తెలియజేయసాగాడు. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తితో వినాయక చవితికి ఒకరోజు ముందు అంటే భాద్రపద శుక్ల తదియ రోజు 16 వత్తులు, 16 ముగ్గు, 16 వరుసల దారంతో 16 ఉత్తరేణి ఆకులు పెట్టి తోరం కట్టుకోవాలి. 16 కుడుములు బియ్యం పిండి పాలు చక్కెరతో కలిపి చేసి నైవేద్యం పెట్టాలి. ఇంకొక 16 కుడుములు పేరెంటాలకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. 16 ఉత్తరేణి ఆకులతో మరో 16 వరుసల తోరం 16 ముళ్ళు వేసినది పేరెంటాల చేతికి కట్టాలి. తర్వాత తోరం కట్టుకొని చేతిలో అక్షంతలు ఉంచుకొని ఈ కథను వినవలెను. పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజుండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమార్తెలుండిరి. వారు పూర్ణచంద్రుని కలలతో సర్వాంగ సుందరంగా యుక్త వయస్కులైనారు. వారికి రూప, గుణ, శౌర్య సంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది. మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రతదూషణలు చేస్తుండేది. ఫలితంగా పశు సంపదను క్రూర మృగాలు నశింపజేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతైనాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లమాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరగసాగింది. దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఆ అరణ్యంలో ఎండకు కాలుతున్న పెద్ద పాషాణం, చెట్టు నిండా పండ్లున్న ఒక్క పక్షి కూడా వాలని మామిడి చెట్టు, పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగు నిండా పాలుండి కారిపోతున్న దూడ తాగని ఒక బర్రె అంటే గేదె కనిపించాయి. ఇంకా ముందుకు నడవగా ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద, పచ్చి గడ్డితో నిండిన ఊసర క్షేవుతంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎద్దు కనిపించాయి. అన్నపానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో హే జగదంబే కరుణామయి నన్ను క్షమించు అని మొక్కుతూ మూర్ఛిల్లింది. ఆ రోజు భాద్రపద శుక్ల తదియ. ఉపవాసంతో హే గౌరీ అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది. మల్లమాంబ కనులు తెరిచి చేతులు జోడించి నమస్తే గిరిజాయతే లోకమాత్రే నమస్తే నమో నమః నమస్తే లోక సాక్షిణ్యే తుభ్యం భూయో నమో నమః. అమ్మా కరుణాసాగరి నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించుమని కాళ్ళ మీద పడి ఏడవసాగింది. గౌరీ సంతుష్టి పొంది నీవు ధనగర్వంతో షోడశ గౌరి వ్రతం చేయుట మానేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్రపౌత్రాదులు సుఖ సంతోషాలతో ఉంటావని తెలిపింది. పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవి పూలు పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది. హే జనని, మార్గమధ్యంలో అనేక విచిత్ర చిత్రాలన్నీ నేను అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో భర్త రాకముందే భుజించి పెద్దలను గౌరవించని స్త్రీ అలా పాషాణంగా మారింది. ధనధాన్యాలున్నా దాన ధర్మాలు చేయనివాడు మామిడి చెట్టుగా మారాడు. ఎలాంటి వరుడిని తీసుకొచ్చినా వంకలు పెట్టి పెళ్లి అంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది. తానే విద్యావంతుడిని కీర్తిమంతుడిని అని గర్వంతో తన దగ్గరకు విద్యార్జనకు వచ్చిన వారికి విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్ర పెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలివ్వని తల్లి పొదుగు నిండా పాలున్నా దూడకివ్వలేని స్థితిలో బర్రెగా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజరు భూమిని దానం చేసిన రాజు ఊసర క్షేవుతంలో ఎద్దుగా
తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తున్నారని దేవి తెలియజేసి దీవెనలందించి అదృశ్యమైంది. అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధరాజు వచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులు చుట్టుముట్టారు. ఏ పూజ చేశావు, ఏ నోము నోచావు అని అడిగారు. అంతటా మల్లమాంబ జరిగిన వృత్తాంతమంతా తెలియజేసి షోడశ గౌరీ వ్రతం చేసినందువల్లనే తన కష్టాలన్నీ తొలగినవని తెలిపి మిగిలిన అందరితో ఈ వ్రతాన్ని ఆచరింపచేసి సుఖ సంతోషాలను పొందినదని తెలియజేసెను.